హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనమాట. 1793 ఫైర్మ్యాన్ అండ్ ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 6th February 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 26th February 2023. దీనికి సంబంధించి ఈరోజే ఇది అప్లై ఆన్లైన్ అయితే మనకి యాక్టివేట్ అయితే అయింది. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఇది మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం ఇది చెక్ చేసుకోవాలి. AOC CRC 2023 జాన్ AOC 02 అనమాట. ఇదైతే మనం ఒకసారి చెక్ చేసుకొని అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నది యాజ్ పర్ ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం. మన సదరన్ రీజన్కి సంబంధించి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు ఒక కేటగిరీ కిందకి అయితే వస్తాయి. ఇంకా ఫైర్మ్యాన్ 111, ఇంకా ట్రేడ్స్మ్యాన్ మేట్ 206 అయితే ఉన్నాయన్నమాట. మన రీజియన్లో మనకి పోస్టింగ్ అయితే తెలంగాణలో వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆ రీజియన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా 10th క్లాస్ అనమాట రెండింటికి. ఇంకా ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి ఏదో ఒక ట్రేడ్లో కనుక మనకి ITA సర్టిఫికేట్ ఉంటే కనుక మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. లేకపోయినా పర్వాలేదు, డిజైరబుల్ అన్నారు. మనకి మస్ట్ అండ్ షుడ్ అయితే కాదనమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ 18 to 25 ఇయర్స్ అనేది ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే చూసుకోవాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి SC ST 5 years, OBC 3 years, PWD క్యాండిడేట్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, ఇలాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి రూల్స్ ప్రకారం అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఈ PET అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. 1.5 kilometers రన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి అక్కడ మేల్ ఫీమేల్ సెపరేట్గా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ 165 centimeters అయితే ఇచ్చారు మినిమము. చెస్ట్, అలాగే వెయిట్ 50 kgs. అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. దీనికోసం మనం సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి మైనస్ మార్కింగ్ అయితే ఉన్నది. నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ అనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది. ఇంకా ఈ వీడియో అనేది మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఇది చేయడం జరుగుతున్నది. ఇంకా ఫీజు వచ్చేసరికి మనకి 100 rupees అయితే ఇచ్చారు. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్. ఇక్కడ లాగిన్ నేమ్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి అయితే క్యాప్చర్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం క్రియేట్ న్యూ అకౌంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం ఒకసారి అయితే చదువుకోవాలి. ఇక్కడైతే మనకి ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్కి అయితే OTP వస్తుంది. అయితే మనం వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇక్కడైతే మీకు శాలిటేషన్ మిస్టర్ మిస్సెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మిడిల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ మనకు లేకపోతే కనుక మీ యొక్క ఫాదర్స్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. Candidates not having last name should fill their father's first name in the field of last name. లాస్ట్ నేమ్లో మీకు లాస్ట్ నేమ్ లేకపోతే కనుక మీ ఫాదర్స్ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్, ఇక్కడైతే మిడిల్ నేమ్, ఇక్కడైతే లాస్ట్ నేమ్, ఇలాగైతే మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇంకా కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ DOB అనేది యాజ్ పర్ మెట్రికులేషన్ 10th క్లాస్ ప్రకారం ఇయర్ మంత్ డే అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి. జాగ్రత్తగా వీటికి మనకి OTPలు వస్తాయి. మనం అయితే వీటిని వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకొని అదైతే కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి. ఇంకా ఇక్కడ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి మనం రిజిస్టర్ లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పాస్వర్డ్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి 8 characters. మినిమం మనకి 8 characters అయితే ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ ఒక డిజిట్ అయితే ఉండాలి, ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఇంకా కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఆ విధంగా మనం మినిమం 8 charactersలో ఒక పాస్వర్డ్ ఇక్కడ జనరేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి యూజర్ యాక్టివేషన్ పెండింగ్ అని వచ్చింది. ప్లీజ్ వెరిఫై OTP అని వచ్చింది. మన ఈమెయిల్ ID పాస్వర్డ్కి సెపరేట్ OTPs వచ్చాయి. మనం వెరిఫై చేస్తున్నాము. వెరిఫై అన్నాము. వెరిఫికేషన్ కంప్లీటెడ్. నౌ లాగిన్ అని వచ్చింది. మనం ఓకే అన్నాము. మన ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ప్లీజ్ ఎంటర్ లాగిన్ నేమ్ అని వస్తున్నది.
ఇక్కడ మన లాగిన్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మన క్యాప్చా ఇచ్చేసి అయితే మనం లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ మనమైతే అక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి అయితే లాగిన్ అయితే మనకి డాష్బోర్డ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ మన పేరుతో ఇక్కడైతే మన డిక్లరేషన్ అయితే ఇచ్చారు వరుసగా. ఇక్కడ మనకి ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటెడ్ అండ్ విల్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్, అన్ని ఫీల్డ్స్ మనం కంపల్సరీగా ఫిల్ చేయాలని చెప్తున్నారు. అలాగే మన నేమ్, ఫాదర్ నేమ్ 10th క్లాస్ ప్రకారం ఉన్నాయని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తున్నాము. ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ ఇఫ్ అప్లైడ్ విల్ బి గివెన్ డాక్యుమెంట్స్ మనం ఇస్తున్నాం అని చెప్పేసి టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఆర్ అప్లికబుల్ టు ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ద క్యాస్ట్ కేటగిరీ రిలాక్సేషన్ షుడ్ బి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ టిక్ ఆన్ చేస్తున్నాం. క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ, నో ప్రింట్అవుట్ కాపీ అవసరం లేదు. ఇదైతే టిక్ ఆన్ చేస్తున్నాము. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్, ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నాం. ఇది కూడా మనం టిక్ ఆన్ చేసాము. ఇవన్నీ మనం టిక్ ఆన్ చేసి అన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి. మనం ఇది కూడా టిక్ ఆన్ చేసి ఇయర్ బై డిక్లేర్ అని. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. మనం లాగిన్ అవడానికి కదా 3 ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు. మనం రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తే మనం లాక్ అయిపోతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా అయితే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకి డాష్బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. AOC 02 అనమాట. ఇది జాన్ 2023 సంబంధించి. ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ ఫర్ మనకి ఇక్కడ ఒక పోస్ట్, ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి అప్లై చేయగలరు. ఏదో ఒక పోస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రెండింటికి 10th క్లాస్ అనేది మినిమం అయితే క్వాలిఫికేషన్ అనమాట. జెండర్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇక్కడ మనం అప్లైడ్ క్యాస్ట్ క్లాస్ టైప్ అనమాట. అప్లైడ్ కేటగిరీ క్లాస్ టైప్ మనం ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నాం. సపోజ్ జెండర్లా, SC ST ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ కేటగిరీ అనేది ఇక్కడ నన్ను PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఇది తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది తీసుకోవాలి, PWD అయితే ఇది తీసుకోవాలి, ఏది కాని వాళ్ళు అయితే నన్ను తీసుకోవాలి. ఇంకా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనాలిటీ, దీనికి వచ్చే 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా ఇక్కడ అదర్ రిలాక్సేషన్ అనేది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ 3 years కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళైతే అది తీసుకోవాలి, లేకపోతే నన్ను పెట్టాలి. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. డీటెయిల్స్ వన్స్ సేవ్డ్ కెనాట్ బి అమెండెడ్, అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ అయితే మార్చుకునే అవకాశం లేదని చెప్తున్నారు. మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే మనం న్యూ అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే మన కేటగిరీ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము అది అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అన్నాము. మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ ఎడిషనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్ అనమాట. ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉన్నది. బ్యాక్ వెళ్ళొచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ బ్రౌన్ కలర్లో డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి. మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫోన్ నెంబర్ విత్ STD కోడ్ అంటే 040 అలాగా హైదరాబాద్ అయితే ఫాలోడ్ బై మీ యొక్క ఫోన్ నెంబర్ అట్లాగా మొత్తం ఇవ్వాలన్నమాట. 040 మీ నెంబర్ అలాగా, లేకపోతే వదిలేయచ్చు. స్టార్ మార్క్ పెట్టిన మాత్రం కంపల్సరీగా అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ మన 12 digit ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, సింగిలా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ అలాగా. ఏవి లేకపోతే నో మోల్స్. ఇంకా మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ యొక్క అడ్రస్లో నుంచి మీరు యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. ఇంకా కిందకు వచ్చేసి మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్, హౌస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆఫీస్ అయితే ఇక్కడ ఇవ్వాలి, పోస్ట్ ఆఫీస్. ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసి కిందకైతే వస్తాయి, లేదంటే అవి కూడా మనం ఫిల్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అన్రిజర్వ్డ్ కాబట్టి ఇక సబ్ క్యాస్ట్ అవసరం లేదు. ఇంకా SC ST వాళ్ళు అయితే కనుక OBC వాళ్ళు ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ మనం పైకి రావాలి. ఇక్కడ మన సేవ్ అని ఉంది, సేవ్ బటన్ మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం సేవ్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. మ్యాండేటరీ క్వాలిఫికేషన్, ఫిల్డ్ మార్క్స్, గ్రేడ్, CGPA ఆర్ CPI, ఇంకా గ్రేడ్ పాయింట్స్ కానీ గ్రేడ్ కానీ ఇంకా మార్క్స్ ఏదైతే మనకి అప్లికబుల్ అయితే అవుతుందో అది అయితే తీసుకోవాలి. 2 ఉన్న వాళ్ళైతే మార్క్స్కి అయితే మన ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్. ఇక్కడ ఫిల్ కరెక్ట్ అగ్రిగేట్ పర్సంటేజ్ యాజ్ రెస్పెక్టివ్ బోర్డ్ నార్మ్స్ అనమాట. మీ యొక్క
సర్టిఫికేట్లో ఉన్నటువంటి దాని ప్రకారం మనం పర్ఫెక్ట్గా అయితే ఈ మార్క్స్ అయితే ఇవ్వాలి. అందుకని ఇక్కడ మనకి నోట్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ అగ్రిగేట్ పర్సెంట్ ఫౌండ్ ఇన్కరెక్ట్ ఎట్ ఎనీ స్టేజ్. మనం కనుక ఈ రాంగ్ ఇస్తే కనుక మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం ఈ అగ్రిగేట్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ కాబట్టి ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ ఐటీఐ అలా ఏమైనా ఉంటే కనుక ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకుంటే అది కూడా ఇక్కడ మెన్షన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీ యొక్క మార్క్స్ మెమో ప్రకారం ఇక్కడ మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా స్టేట్ మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా బోర్డు సిబిఎస్ఈ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా స్టేట్ బోర్డు అయితే కనుక ఇది తీసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదంటే అలాగా ఏదైతే మీకు అప్లికబుల్ అదైతే ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ గ్రేడ్ సిజిపిఏ లేదంటే సిపిఐ సంబంధించిన వాళ్ళైతే ఇది టిక్ పెట్టాలి. టిక్ పెట్టి ఇలాగైతే ఇచ్చుకోవాలి. లేదంటే మార్క్స్ సిస్టమ్ అయితే కనుక ఇది టిక్ ఆఫ్ చేసేసి ఇక్కడ మనకి టోటల్ మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ నాకు 600 550 వస్తే కనుక 9.67 అనేది అగ్రిగేట్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. గ్రేడ్ వాళ్ళకైతే కనుక ఇక్కడ వాళ్ళు ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. 9.5 ఇది మీ యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ప్రకారం అదైతే మెన్షన్ చేసుకోవాలి. మార్క్స్ కాబట్టి నేను ఇక్కడ మార్క్స్ అయితే ఇస్తున్నాను. 91.67% అయితే వచ్చింది. ఇక్కడ మనం సేవ్ అయితే అన్నాం అనమాట. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇంకా మనకి అదర్ డీటెయిల్స్కి వచ్చాము. ఇక్కడ రిక్రూట్మెంట్ టైప్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కనుక మీకు ఉంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎప్పుడు రిజిస్టర్ అయ్యారో ఆ డేట్ అనమాట దాంట్లో ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ అది కూడా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దాంట్లో అయితే ఉంటుంది. ఇంకా ఏ స్టేట్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చేసుకున్నారు, ఇంకా ఆ యొక్క అడ్రస్ అనమాట. నో పెడితే అవసరం లేదు. ఇంకా మనం నెక్స్ట్ దీనికైతే రావాలి. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 10 to 25 KB మధ్య. అలాగే ఇక్కడ సిగ్నేచర్ 10 to 25 KB మధ్య ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ఆధార్ కార్డు అయితే మనం 50 KB వరకు ఈ ఆధార్ కార్డు అలాగే 10th సర్టిఫికెట్ 30 to 50 KB మధ్య మనం ఇవైతే అప్లోడ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంది. ఫీజు గురించి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనం ఇక్కడ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డు నెంబర్ ఉంది కదా, డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ నెంబరు ఇక్కడ మనం 30 to 50 KB మధ్య మనం జేపీజీలో అంటే పీడిఎఫ్ కాదు జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. సైజ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాగా తీసుకొని మనం ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, ఎడిట్ పిక్చర్ అని ఉంటుంది. క్రాప్లోకి వెళ్ళిపోయి మనం క్రాప్ చేసుకొని ఇలాగా ఓకే అని చెప్పేసి ఇక్కడ మన ఎడిట్ అని ఉంటుంది, ఇక్కడ కంప్రెస్ అని ఉంటుంది. ఇక్కడ మన సైజ్ అయితే చూసుకోవచ్చు. డాక్యుమెంటా వెబ్ పేజా ఇలాగా ఇక్కడ ఒరిజినల్ ఎంత ఉంది కంప్రెస్ ఇలాగ చూసుకొని మనం ఆ యొక్క సైజ్ వచ్చేలాగా చూసుకొని అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మనం ఇక్కడ 10th సర్టిఫికేట్ కూడా అలాగే 30 to 50 KB మధ్య మనం ఇలాగ మనం క్రాప్ చేసుకొని సైజ్ వచ్చేలాగా చూసుకొని జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సేవ్ అయితే చేయాలి. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిక్లరేషన్ ఉంది, లాస్ట్ స్టెప్ అనమాట. దీంతో అయితే మనకి అయిపోతుంది ఈ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసరికి ఎగ్జామ్ సిటీ చాయిస్ ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించి ఎగ్జామ్ సిటీ చాయిస్ సెలెక్ట్ ఆల్ అని వచ్చింది. ఆల్ అంటే మనం ఇక్కడ 5 ఏంటంటే ఈ 5 కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎగ్జామ్ సిటీ చాయిస్ అన్నారు, ఈ 5 కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి మనకి సంబంధించి ఇక్కడ ఏవి ఉన్నట్టు కనపడటం లేదు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఈ ఉన్న వాటిల్లో అయితే మనం ఏవో ఒకటి 5 అయితే మనకి దగ్గరగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలనే దానికి మనకి ఇక్కడ సౌత్ ఇస్తే కనుక మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఈ
మనకి ఇక్కడ తమిళనాడు ఈ దగ్గరలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిగతావి కూడా మనం ఫిల్ అయితే చేయాలి, డిఫరెంట్గా అన్నీ తీసుకోవాలి. ఇది టిక్ ఆన్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ మీ యొక్క ప్లేస్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ప్లేస్ ఇవ్వాలి. ఇంకా ఈ క్యాప్చా ఇవ్వాలన్నమాట. ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఆధార్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు అనేది ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టలేదు, కాకపోతే లాస్ట్లో మాత్రం మనకి అడుగుతున్నారనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, మనం జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చిందనమాట, మనం కంప్లీట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సబ్మిట్ అన్నాము. ఆర్ యూ షూర్ యూ సబ్మిట్, ఆఫ్టర్ సబ్మిషన్ నో చేంజ్ ఈజ్ అలౌడ్, క్లిక్ సబ్మిట్ అప్లికేషన్ టు కంటిన్యూ అనమాట. మనం సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్ చేసుకోవాలి. దీంతో అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది, ఫీజు అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి AOCకి సంబంధించి 1793 ఫైర్మ్యాన్ అండ్ ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.